అంటే ఈ స్క్రిప్ట్ ఎంటైర్ వర్క్ చేసేటప్పుడే ఈ క్యారెక్టర్ ఇది, ఈ క్యారెక్టర్ ఎవరు అని ఆర్టిస్టులు ముందే డిసైడ్ అయ్యారా, లేదంటే ముందు పెద్ద పెద్ద లేదండి యాక్చువల్లీ అది మాత్రం లేదు. ఫస్ట్ నుంచి కూడా మేము కథను సుకుమార్ గారి స్టైల్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఆయన కథ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, కథను ఫినిష్ చేస్తారు. సో కథను మేము ఫినిష్ చేసే ప్రాసెస్లోనే ఉన్నాం. ఇద్దరు కూడా యాక్సిడెంటల్గా 5 నిమిషాలుగా ఏదో సరదా కలవడానికి వచ్చాడు రాజ్ ఆఫీస్కి, సరదా సుకుమార్ గారిని కలిసి మాట్లాడిన 5 మినిట్స్లో నాకు ఆయన చెప్పారన్నమాట, ఇతనే మన సినిమాలో హీరో అని. సో ఈ అమ్మాయి ఆడిషన్ చేస్తుంటే, ఇక్కడే ఆడిషన్ చేస్తుంటే జస్ట్ అలా మెట్లకి వెళ్తూ చూసి అమ్మాయిని చూసి ఒకసారి పిలిపించారు. అమ్మాయితో ఒక 2 నిమిషాలు మాట్లాడారేమో అనే, తమ్ముడు ఈ అమ్మాయి కరెక్ట్ అన్నారు. నెక్స్ట్ డే వర్క్షాప్ నేను పిలిపిస్తే ఇద్దరిని పెట్టి వర్క్షాప్ చేస్తే యాజ్ అ డైరెక్టర్గా నేను ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చి ఎస్ వీళ్ళతో పర్ఫెక్ట్ యాప్ట్ అనేది. సో దట్స్ వాట్ హ్యాపెండ్. సో ఆడియో లాంచ్లో సుకుమార్ గారు ఒక డైలాగ్ చెప్పారు, తను ఓవర్గా మాట్లాడుతుంటే చూసారా బన్నీని కూడా పక్కన పెట్టి ఆమె మాట్లాడేస్తుంది, అందుకే ఈ అమ్మాయిని మేము సెలెక్ట్ చేస్తామని. సో తనతో వర్కింగ్ ఎలా ఉంది? లైక్ ఆ క్యారెక్టర్ కోసం కుమారి అంటే టైటిల్ రోల్ చేస్తుంది తను అన్నప్పుడు ఆ కుమారి క్యారెక్టర్ మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అండ్ మీరు కేర్ తీసుకోవాల్సిన ఇది కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక బోల్డ్గా ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూపించడం, అట్ ద సేమ్ టైం అది వల్గర్గా కాకుండా లవ్లీగా చూపించగలిగారు ఆ క్యారెక్టర్ని. సో దానికోసం పర్టికులర్గా ఏం కేర్ తీసుకున్నారు ఆ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ పర్టికులర్గా? హీరోయిన్ క్యారెక్టరేషన్ గురించి చెప్పాలంటే మేము లాట్స్ ఆఫ్ వర్క్షాప్ చేశానండి. నేను ఫస్ట్ చేసిన వర్క్షాప్, నేను షూటింగ్ వెళ్ళలేదు. ఫస్ట్ వర్క్షాప్ చేసినప్పుడే బోల్డ్ అండ్ థింగ్స్ ఏంటంటారు డిస్కషన్ చేసుకోవటం, నేను ఇప్పుడు ఇలా కావాలని చెప్పడం, అమ్మాయి అలా చేసి చూపించడం, డిఫరెంట్ వర్క్షాప్, డిఫరెంట్ పర్సనల్, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, చాలా వర్కౌట్ చేసాం వర్క్షాప్లు చేసి. మళ్ళీ ఎండ్లో ఏంటంటే మాకు చిన్న ధైర్యం ఏంటంటే ఓకే నేను చేసేది కరెక్టా తప్పు అనేది ఒక ధైర్యం ఏంటంటే సుకుమార్ గారు ఉంటారు. ఒకసారి ఆయన చూపించేసి బాగుంది అంటే డన్, లేదు మార్చాలంటే కొంచెం మార్పులు, అలా చేయడం వల్ల నాకు వెరీ ఈజీ అయిపోయిందండి. సో బట్ వర్క్షాప్ చేయకుండా ఏ సీన్ నేను డైరెక్ట్గా షూట్లో చేయలేదండి. సో ఆ చేయటం వల్ల ఏంటంటే నేను ఎప్పుడు ప్రెషర్ ఫీల్ అవ్వలేదు. అట్ ది సేమ్ టైం ఏంటంటే అమ్మాయిని ఎలా మోల్డ్ చేయాలో క్లియర్గా అర్థమైపోయింది, ఈ క్యారెక్టర్కి ఎలా మోల్డ్ చేయాలని. బేసికల్గా ఆమె బాడీ లాంగ్వేజ్ ఉంది, ఇట్స్ అ వెరీ గుడ్ బాడీ లాంగ్వేజ్, ఎక్కడ ఒక చోట ఉండదు అమ్మాయి అండ్ ఇప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. సో అది ఉంది కాబట్టి దాన్ని మేము మా క్యారెక్టర్కి ఎలా మార్చుకోవాలనే దాని మీద వర్క్ చేసాం వర్క్షాప్లో. అప్పుడు క్లారిటీ వచ్చింది, ఎస్ షీ కెన్ పెర్ఫార్మ్, షీ కెన్ యాక్ట్ అనేది తెలిసి వచ్చి దెన్ వీ వెంట్ ఫర్ ద షూట్. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ ఏదైనా అంటే ఫస్ట్ సినిమా ముందుకు వస్తుందంటే ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసేది టైటిల్ మీద, తర్వాత మ్యూజిక్ ముందు వస్తుంది. సో ఫస్ట్ ఈ కుమారి 21F అనే టైటిల్ చాలా డిఫరెంట్. అసలు ఆ టైటిల్ ఎవరు సజెస్ట్ చేశారు? ఇది సజెస్ట్ చేయడం సుకుమార్ గారే చెప్పారండి, కానీ టైటిల్ కోసం అంటే ఎప్పుడు కూర్చోలేదండి. కథ డిస్కషన్ చేస్తున్నప్పుడు ఆయన ఏంటంటే మన టైటిల్ కూడా పెట్టాలి, కాబట్టి ఆ టైటిల్ ఈ కథని ఏ పేరుతో పిలవచ్చు, ఒక కథకో పేరు ఉంటుంది కదండి. సో ఆ ఏ పేరుతో పిలుద్దాం ఈ కథను అనే ప్రాసెస్లో ఆ కథే చెప్పిందండి ఆయనకి. కుమారి అమ్మాయి ఏజ్ 21, అమ్మాయి జెండర్ ఫీమేల్, దాని మీదే మేము సీన్స్ కూడా ఉంటాయి కాబట్టి సో కథ ఇట్ సెల్ఫ్ చెప్పింది. అది సుకుమార్ గారు సజెస్ట్ చేశారండి, ఇలా ఈ కథ ఇది కాబట్టి ఈ టైటిల్ కరెక్ట్గా ఉంటుందని చెప్పారండి. సో అప్పటి నుంచి ఆ టైటిల్ ఫిక్స్ అయిపోయాం. కథలో ప్రతి సీన్లో ఇద్దరం ట్రావెల్ చేస్తూనే ఉన్నామండి. సో కథలో ప్రతి సీన్ డిస్కషన్ చేసుకుంటూనే ఉన్నాం. చేసుకున్న ప్రాసెస్లో ఏంటంటే ఎక్కడ కూడా ఆయన ప్రతిదీ నాకు క్లియర్గా చెప్పారు. సేమ్ టైం డైరెక్టర్గా మళ్ళీ నన్ను ఎక్కడైనా రిస్ట్రిక్ట్ చేయలేదండి, ఈ సీన్ ఇలా ఉండాలి, ఈ సీన్ ఇలా, నువ్వు ఏమనుకుంటున్నావు, ఈ కథను నువ్వు అర్థం చేసుకున్నావు, ఈ కథను నువ్వు వెళ్ళి చెప్పావు, నేను వెళ్ళి చెప్పానండి. ర్యాండీ గారికి నేను నెరేట్ చేశాను, దేవి గారికి నేను చాలా మంది నెరేట్ చేశాను. సో నువ్వు చెప్తున్నావు అంటే నీకు ఫీల్ ఉంది, నువ్వు అదిలోనే తీయని చెప్పారు నేను. సో ఆ విషయంలో మాత్రం ఐ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు సుకుమార్ గారు.